ఏసీబీ అధికారులమని చెప్పి వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర అక్షరాల 10,20,000 రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఆర్టీఓ జైపాల్ రెడ్డికి ఫోన్ చేసిన కేటుగాళ్లు తమను ఏసీబీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఆర్టీఓ ఆఫీసులో జరుగుతున్న లంచాల వ్యవహారం మొత్తం తమకు తెలుసంటూ బెదిరించారు. ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. దీంతో బెదిరిపోయిన సదరు ఆర్టీఓ జైపాల్ రెడ్డి కేటుగాళ్లకు 10,20,000 రూపాయలు పంపారు. ఆ తర్వాత అదంతా ఫేక్ అని తెలుసుకున్నారు జైపాల్ రెడ్డి. ఏసీబీ అధికారులమని చెప్పి వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర అక్షరాల 10,20,000 రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఆర్టీఓ జైపాల్ రెడ్డికి ఫోన్ చేసిన కేటుగాళ్లు తమను ఏసీబీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఆర్టీఓ ఆఫీసులో జరుగుతున్న లంచాల వ్యవహారం మొత్తం తమకు తెలుసంటూ బెదిరించారు. ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. దీంతో బెదిరిపోయిన సదరు ఆర్టీఓ జైపాల్ రెడ్డి కేటుగాళ్లకు 10,20,000 రూపాయలు పంపారు. ఆ తర్వాత అదంతా ఫేక్ అని తెలుసుకున్న జైపాల్ రెడ్డి ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే తప్పు చేయనప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చావన్న ఏసీబీ అధికారి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు జైపాల్ రెడ్డి. ఇంతకీ మోసం ఎలా జరిగింది? ఏసీబీ అధికారులమని చెప్పి వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర అక్షరాల 10,20,000 రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఆర్టీఓ జైపాల్ రెడ్డికి ఫోన్ చేసిన కేటుగాళ్లు తమను ఏసీబీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఆర్టీఓ ఆఫీసులో జరుగుతున్న లంచాల వ్యవహారం మొత్తం తమకు తెలుసంటూ బెదిరించారు. ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. దీంతో బెదిరిపోయిన సదరు ఆర్టీఓ జైపాల్ రెడ్డి కేటుగాళ్లకు 10,20,000 రూపాయలు పంపారు. ఆ తర్వాత అదంతా ఫేక్ అని తెలుసుకున్న జైపాల్ రెడ్డి ఏసీపీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చే డిపార్ట్మెంట్లో రవాణా శాఖ ఒకటి. అలాంటి రవాణా శాఖకు సంబంధించిన అధికారులకు మేము ఏసీబీ అధికారులమంటూ చెప్పి ఒక నకిలీ పోలీసు అధికారులు వాళ్ళ దగ్గర నుంచి 10,20,000 రూపాయలు కాజేసిన ఘటన వరంగల్ ఆర్టీఏలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ అధికారులు ఎవరు, ఏ అధికారికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు, అసలు వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వరంగల్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఉన్నాం. అసలు ఇక్కడ రెగ్యులర్గా కూడా కొన్ని వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ కోసం వెహికల్స్ వస్తుంటాయి. గత కొంతకాలంగా జీఎస్టీ కూడా తగిన నేపథ్యంలో కూడా కార్లతో పాటు ఇతర వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న తరుణంలో అసలు ఈ అధికారులు ఎవరు, వీళ్ళకి ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, అసలు ఈ డబ్బును ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వరంగల్ ఆర్టీఏ ఆఫీస్ ఉన్నాం, వాళ్ళతో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందంటే గతంలో ఇక ఇలాంటి సైబర్ నేరగాన్ని నేను పట్టుకున్నానండి. 2008లో సేమ్ ఇట్లా ఫ్రాడ్ చేసేవాడిని. నాకు మొన్న కాల్ చేశాడు. ఎవరు చేశారు? శోభన్ గారు చేశాడు. శోభన్ గారు చేసిన తర్వాత ఆయన దగ్గర రిటైర్మెంట్ ఎవరు ఉందని అడిగారు. కొద్ది దూరం దగ్గర రిటైర్మెంట్ ఎవరు ఉందని అడిగితే శోభన్ గారు నా పేరు చెప్పాడు. రిటైర్మెంట్ ఈయనకు దగ్గర ఉంది, ఆయన వీఆర్ఎస్లో పోతాను అన్నాడు అని చెప్తే ఆయన కాల్ కనెక్ట్ చేయమన్నాడు. శోభన్ గారు నాకు కాల్ కనెక్ట్ చేశాడు. కాల్ కనెక్ట్ చేసిన తర్వాత శోభన్ గారు నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. సార్ ఏసీబీ డీఎస్పీ గారు మీతో మాట్లాడతారు అన్న తర్వాత వెంటనే నువ్వు డిస్కనెక్ట్ అయిపో శోభన్ అన్నాడు ఆ అక్యూజ్డ్. అన్న తర్వాత నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మీ రిటైర్మెంట్ ఎప్పుడు ఇవన్నీ అడిగాడు. నేను వీఆర్ఏ తీసుకుందాం అనుకున్నాను మార్చి తర్వాత. అన్నోన్ పర్సన్స్తో మీరు అంతసేపు ఎలా మాట్లాడగలిగారు? అన్నోన్ పర్సన్ కాదు. ఇప్పుడు అక్కడ నాకు కాల్ కనెక్ట్ చేసింది ఎవరు? మా ఇన్స్పెక్టర్. అన్నోన్ పర్సన్ కాదు కదా. మా ఇన్స్పెక్టర్ ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు? ఏసీబీ డీఎస్పీ అని ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడ జరిగింది అదండి. అంటే ఇక్కడ ఇంటెన్షన్ అనేది మీ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటెన్షన్ ఏమైనా ఉందా? అక్కడ ఆయనకి ఏం తెలియదు. ఆయన ఇన్నోసెంట్ అండి పాపం. ఆయన ఎవరితో చెప్పి ఆయనకు కూడా ఏం చేశారు, ఎవరో ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీ గారు మాట్లాడుతానని ఫోన్ ఇచ్చారంట. ఎవరి? శోభన్కి. మీరు ఒక బాధ్యతాయుతమైన శాఖలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ కూడా ఏ అధికారి కూడా కాల్ చేసి ఫోన్లో డైరెక్ట్ మాట్లాడరు. అలాంటి వ్యక్తులు మీకు కాల్ చేసి 10,20,000 రూపాయలు అడిగితే మీరు ఏ విధంగా ఇచ్చారు? వినండి, ఫస్ట్ 10,20,000 అడగలేదండి. అదే నేను చెప్తున్నాను కదా, అది దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ముందు ఏం చెప్పాను, నేను ఇలాంటి ఒకరిని పట్టుకున్నాను చెప్పానా? ఫస్ట్ ఇవ్వలేదండి. ఫస్ట్ అడిగింది ఏంటనుకుంటాను, మీ డ్రైవరు కానిస్టేబుల్ రోడ్డు పైన చెకింగ్లో ఎక్కడో డబ్బులు తీసుకుని ఎవరో వీడియోలు తీశారు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయంట, హెడ్ ఆఫీస్లో కూర్చున్నారు, కంప్లైంట్ చేయడానికి వచ్చారని చెప్పారు. సార్ ఏం చేయమంటారంటే, మరి ఇక్కడ మా ఇన్స్పెక్టర్ ఏమో ఏసీబీ డీఎస్పీ అని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏం చేయమంటారంటే వాళ్ళకు 2 లక్షలు ఇస్తే పోతారేమో అన్నాడు. ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్. చెప్పేదేనండి, అవసరం. అక్కడ పరిస్థితి అట్లా ఉంటుందండి. అట్లా చేస్తారు, హిప్నటైజ్ చేస్తారు మిమ్మల్ని. లేకపోతే మీ బెనిఫిట్స్ అయిపోతాయి, కంప్లైంట్ పెడతారు,
మీకు ఇబ్బంది అవుతుంది, మీ రిటైర్ అవ్వరు, ఈ విధంగా హరాజ్ చేస్తారా? ఎవరైనా కూడా మీకు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేసినా, ఏ రకంగా మిమ్మల్ని హిప్నటైజ్ చేసినా కూడా మనకు ఒక వ్యవస్థలు ఉంటాయి. దానికి సంబంధించి పోలీస్ శాఖ కూడా మీరు ఫిర్యాదు చేసే వెసులుబాటు మీకు ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు మోసపోయిన తర్వాత మీరు మరి పోలీస్ ఆఫీసర్ కాంటాక్ట్ చేశారని చెప్పి ఒక వార్తలు వస్తుంది. చెప్తే అరే వినకుండా మీరే అడుగుతారండి. నేను చెప్పింది వినరా? నేను చెప్పింది వినకపోతే మీకు ఎందుకు వినాలా? మైక్ నేను మాట్లాడాలా, మీరు మాట్లాడాలా? చెప్పండి. నేను ఏం చేశానంటే, నేను ఆల్రెడీ గత అనుభవం ఉంది. ఒకరిని పట్టించాను 2008లో విజయవాడలో, సేమ్ ఇలాంటి కేసు పట్టించాను. ఫస్ట్ ఇన్స్టాంట్ తర్వాత నాకు వీడు ఫ్రాడ్ అని అర్థమైంది. నేను వెంటనే ఎవరెవరికైతే డబ్బులు పంపామో వాళ్ళ నెంబర్ తీసుకొని మా ఫ్రెండ్ బెంగళూరులో అలర్ట్ చేశాను. అలర్ట్ చేసి ఫలానా వాడు ఇట్లా చేస్తున్నాడు అంటే మా వాడు వెళ్ళాడు. ఈ పంపింది ఎవరికి? HDFC బసవేశ్వర నగర్ సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళి మా వాడిని అలర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వీడు డబ్బులకు వస్తాడు. నేను వేసినప్పుడు మళ్ళీ వీడు డ్రా చేసుకోవడానికి వస్తాడు. వచ్చినప్పుడు డెఫినెట్గా ఫోటో క్యాప్చర్ చేయాలంటే వీళ్ళు ఏం చేశారు, సెక్యూరిటీ గార్డ్కి వార్నింగ్ ఇచ్చారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ ఫ్రెండ్ ఆయనతో చెప్పించి వాడు వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ వచ్చినప్పుడు మాస్క్ తీసి లోపలికి వెళ్ళేలాగా ప్లాన్ చేశాం. నెక్స్ట్ అడిగిన డబ్బులు వేసిన తర్వాత ఆ ప్లాన్లో సక్సెస్ అయ్యాం. మాస్క్ తీసి లోపలికి వెళ్ళాడు. ఫోటో మొత్తం మీరు ఎన్నిసార్లు ఇచ్చారు సార్ డబ్బులు? మొత్తము అసలు ఫోన్పేలు వరుస పెట్టి కొన్ని 3 సార్లు. తర్వాత ఏమైందంటే ఆ ఫోటోతో మాకు లీడ్ దొరకట్లా. చెప్పేది నైట్ అంతా నెట్వర్క్ పెట్టాం. ఆ ఫోటోతో లీడ్ ఎందుకు దొరకట్లేదంటే ఏదైతే ఫోన్లు మాకు వచ్చాయో అవన్నీ నేను ట్రాక్ చేశాను. అవన్నీ కూడా ఫేక్ నెంబర్లు. ఇప్పుడు దారిలో పోయే ఆటో రిక్షా వాళ్ళ ఫోన్లు ఇవన్నీ చేస్తున్నాడు. సో మనకు ఇదని మన ఉచ్చులో లాగాలంటే ఒక ప్రాపర్ అకౌంట్ నెంబర్ కావాలి. దాని నుంచి లీడ్ దొరుకుతుందని చెప్పి ఏం చేసాం, నెక్స్ట్ తెల్లవారు మళ్ళీ ఫోన్ పే అంటే నేను చస్తే ఫోన్ పే చేయనని చెప్పాను. సరే ఫోన్ పే అయిపోతే ఎట్లా అది ఇదంటే మొదలు పెట్టాడు. నాకు అకౌంట్ నెంబర్ కావాలా, అకౌంట్ నెంబర్ వస్తే నేను పంపుతాడు. మీరు ఫోన్ పే చేసినా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది వెళ్ళేది డిపాజిట్ అయితే అకౌంట్లోనే మన ట్రాన్సాక్షన్ అవన్నీ చూసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది సార్. కానీ మీరు డబ్బులు ఇచ్చి దొరకబట్టాల్సినంత అవసరం ఏముంటుంది సార్? మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే వెసులుబాటు మీకు ఉంటుంది కదా సార్? అరే వినండి, ఒకసారి మీరు దయచేసి వినండి. అతను ఫస్ట్ ఇచ్చిన అకౌంట్ నెంబర్ నేను తీసుకోకపోతే ఈ అకౌంట్ నెంబర్కి నాది లోన్ అకౌంట్, ఇది అగ్రికల్చర్ లోన్ అకౌంట్, నేను పంపలేకపోతున్నాను అని తీసుకోలేదు, అకౌంట్ నెంబర్ తీసుకోలేదు. అప్పుడు ఏం చేశాడు, వెంటనే అతను ఇంకో నెంబర్ కనుక్కోవాలి. వినండి దయచేసి, మీరు కూడా వినండి ప్లీజ్, అర్థం చేసుకోండి. నన్ను చంపొద్దండి అందరు ఈ విధంగా. నేను ఒక దొంగను పట్టుకుందాం అన్న ప్లాన్లో నేను పోయా. నాకు ఫస్ట్ వీడు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో నన్ను ఒక 3 hours హార్ట్ అటాక్ ఉంటే నేను చచ్చిపోయాను. అట్లా హింస పెట్టాడు. చెప్పారు యాక్చువల్గా మీకు జరిగిన దానికి అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక అధికారికి ఒక మానసిక క్షోభ కనిపించే విధంగా అతను వ్యవహరించినప్పుడు దెన్ యూ హ్యావ్ టు గో టు పోలీస్ స్టేషన్ అండ్ మీకు అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ వినండి దయచేసి వినండి, చెప్పేది వినండి. నా మోటో ఏంటంటే ఎట్టి పరిస్థితిలో నన్ను ఇంత హింస పెట్టాడు కదా, అతన్ని పట్టుకోవాలన్న కచ్చి వచ్చింది నాకు. అతని ఎవిడెన్స్ తీసుకోవాలన్న కచ్చితో నేను వెళ్ళా, ప్రొసీడ్ అయ్యా. నాకు డబ్బులు ఎక్కువ కాదు, నేను భయపడి కాదు. నన్ను ఏం చేసినా నేను 2 చేతులు ఎత్తి నేనే VRSలో వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాను. ఇంకా 2 ఏళ్ల సర్వీస్లో వెళ్ళిపోదామని చూస్తున్నా, డిపార్ట్మెంట్లో చేయలేక. నేను ఎందుకు భయపడతాను చెప్పండి. జరిగింది ఏంటంటే చెప్తా వినండి. అతను ఇచ్చిన అకౌంట్కి నేను డబ్బులు వేయలేదండి. అయితే మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ అక్యూజ్డ్ ఏం చేస్తాడంటే ఇమీడియట్గా మనకు నెంబర్ కావాలి అంటే, వేరే నెంబర్ కావాలంటే అతను కూడా ఎంతో కొంత తప్పు చేస్తాడు. అతను నాకు చేసిన ఫోన్ నెంబర్ని సైలెంట్లో పెట్టి 40 నిమిషాలు వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు. 40 నిమిషాల తర్వాత నాకు అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. నాకు ఎవరైతే అకౌంట్ నెంబర్ ఇచ్చాడో ఆ అకౌంట్ నెంబరు అతని మంజునాథ్ ఆయన పేరు. అతని కాల్ హిస్టరీ తీస్తే ఆ 1 hourలో ఈ అక్యూజ్డ్ ఒరిజినల్ ఫోన్ నెంబర్ నుంచి అతని కాల్స్ పోయాయి. అది పట్టుకుంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది నా కాన్సెప్ట్. డబ్బుల కోసం అవర్స్ అండి, పడడం కాదు, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ అవర్స్ ఓన్లీ. ఇప్పుడు అవర్స్లో అయిపోయింది. మీకు అర్థం కావట్లా. ఏ డేట్ రోజు మీకు కాంటాక్ట్ అయ్యారు సార్? 15th అక్టోబర్ మధ్యాహ్నం 1 గంట, 16th అక్టోబర్ 11 గంట క్లోజు. అది వెనకాల ఎప్పుడో ఆంధ్ర అతను చెప్పేది విత్ ఇన్ అవర్స్ లో మీరు 10 lakhs రూపీస్ జమ చేసి ఇవ్వాల్సినంత అవసరం, అంత భయం మీకు ఎందుకు కలిగింది సార్? నాకు నేను చెప్పేది అంటారా, నేను ఫస్ట్ నన్ను టెన్షన్ పెట్టాడు. అతను పట్టుకోవాలా, లీడు, అతని ఎవిడెన్స్ దొరకాలన్న కాన్సెప్ట్లో వెళ్ళా. నేను ఇవన్నీ ఆలోచించలేదండి. అంటే ఇప్పుడు నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక దొంగ నన్ను ఇట్లా ఇరికిస్తుంటే నేను పట్టుకోవాలని ట్రై చేద్దా? మీరు చెప్పండి నాకు సమాధానం. యాజ్ ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అందరూ పోలీసు వాళ్ళే పట్టుకోవాలా? మనం వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు పట్టుకుంటారండి, ఉట్టిగానే పెట్టుకుంటారా? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారా సార్? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా? నేను పోలీస్ స్టేషన్ అందుకే నేను కంప్లైంట్ చేశా. ఇదంతా అయిన తర్వాత విత్ ఎవిడెన్సెస్ నేను కంప్లైంట్ చేశా. అరే నన్ను అర్థం చేసుకోకుండా నన్ను కాకుల్లా గద్దల్లా గారు నేను చచ్చిపోతాను, మీరు ఇట్లా చేస్తే నాకు హార్ట్ అటాక్ చచ్చిపోతాను నేను. పోలీసులు ఏమంటున్నారు? ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి అతను ఫోటో దొరకలేదు. నేను ఫోటో తీసుకున్నా. ఈ లీడ్స్ అన్ని నేను వాళ్ళకి ఇస్తున్నా. టాస్క్ ఫోర్స్లతో వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ తీసుకొని ఇందాక టాస్క్. ఇప్పుడు నేను అక్కడ CA గారితో మాట్లాడా, ఏది బసవేశ్వర నగర్ CAతో ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడో అతని అకౌంట్లోకి డబ్బులు కొట్టించుకున్నాడు కదా, అతనితో బసవేశ్వర నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టించి ఆ ఫోటో తీసుకొని వాడి బైక్ సెర్చ్ చేస్తున్నారు. డైరెక్ట్ మొత్తం కెమెరాస్ ఇప్పుడు అక్కడ వెతుకుతున్నారు. మొత్తం వాళ్ళ ఇంటి వరకు వెళ్తారు. ఇప్పుడు
ఇవాళ సాయంత్రంలో వాడి ఇంటి అడ్రస్ కూడా దొరుకుతుందండి. ఏదేమైనా కూడా దొంగ దొరకాలి, మీకు కూడా మనశ్శాంతిగా మీరు డ్యూటీ చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఏదైనా కూడా యాజ్ ఒక సుపీరియర్ హింస పెట్టే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం మేము చేయొద్దా? చెయ్యొద్దా అంటే మనకి ఇప్పుడు నా కాన్సెప్ట్, నన్ను 3 గంటలు టెన్షన్ పెట్టాడు. నేను కనుక హార్ట్ పెయిన్ చచ్చిపోయేవాడిని. అంటే మనిషి చచ్చిపోయినా ప్రాణాలు పోయినా పర్లేదా? అంటే వాడు టార్గెట్ ఎవరిని చేశాడంటే నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తున్నాడు. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే భయపడతారు, డబ్బులు ఇస్తారు అన్నది కాన్సెప్ట్. అరే అంటే మాకు మానవత్వం లేదండి. నేను ఇదండి, నేనే డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నా. ఇప్పుడు మీరు 1.5 year నుంచి నన్ను చూస్తున్నారు, ఇక్కడ పబ్లిక్ చూస్తున్నారు. నన్ను కంపేర్ చేయండి వేరే ఇన్స్పెక్టర్లతో. నేను హరాస్ చేస్తున్నానా, పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నానా? మీరు ఆలోచించండి. నా మోటో ఏంటంటే ఆ టైంకి ఇంత హరాస్ చేసేవాడిని మనం ఎందుకు వదిలిపెట్టాలా? ఇప్పుడు నేను భయపడి డబ్బులు ఇవ్వలేదండి, నాకు లీడ్ కోసం డబ్బులు ఇచ్చాను. పోలీసులు కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీకు ఎవరైతే మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేశారో వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షించబడాలని మేము కూడా కోరుకుంటున్నాం. దయచేసి పోలీస్ వాళ్ళకు ఎవిడెన్స్ దొరకవండి. వాళ్ళు బ్రహ్మదేవ్, వాళ్ళు కూడా మనలాగా మనుషులే. మనము వాళ్ళకు లీడ్ ఇవ్వాలి. లీడ్ ఎట్లా దొరుకుతుంది? వీడు డబ్బులు తీసుకొని ఎట్లా, ఆ డబ్బులు అక్కడ ఏం జరుగుతుందో మీరు దయచేసి తెలుసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం డబ్బులు వేస్తామో ఒక సెక్యూరిటీ గార్డు, తాపీ మేస్త్రి లేదా ఆటో వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళ అకౌంట్ నెంబర్ మనకి ఇచ్చి, ఫోన్పే నెంబరే, ఆ నెంబర్ మనకి ఇస్తాడు. మనకి ఇచ్చిన తర్వాత డబ్బులే స్క్రీన్ షాట్స్ ఏమైనా చూపించగలుగుతారా? అరే నేను మొత్తం నెట్వర్క్ పెట్టానండి. మీరు నన్ను ఎందుకు ఇట్లా, నేను ఒక దొంగను పట్టుకోవడానికి, ఇప్పుడు దొంగ పోలీసుల్లో పట్టుకోవడం వాళ్ళ లీడ్ లేదు, పట్టుకోలేరండి. మరి నేను మనిషిని కాదా? పోనీ నేను కామన్ సిటిజన్ కాదా? అంటే నేను ఏమన్నా అదా? ఇదండి వీళ్ళు ముగ్గురు అకౌంట్లోకి డబ్బులు కొట్టించుకున్నాడు. ఇదండి వీళ్ళు ముగ్గురు అకౌంట్లోకి డబ్బులు కొట్టించారు. వీళ్ళ ముగ్గురిని నేను లైన్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడి పైన కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని వాళ్ళ ఇంటికి ట్రేస్ చేయడానికి ఇప్పుడు ఇన్స్పెక్టర్ పోయాడు. నేను ఇన్ని నెట్వర్క్ అక్కడ ఎస్పీ కూడా ఫోన్ చేసామండి మేము. అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు లీడ్ కోసం నా మైండ్ ఫస్ట్ 3 hours బ్లాంక్ అయిపోయింది. నన్ను మొత్తం హిప్నటైజ్ చేశాడు. ఆ తర్వాత నేను తేరుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆయన పట్టుకోవాలన్న కాన్సెప్ట్లో నేను జిద్దుకెళ్ళిపోయి నేను అడిగిన చేశానండి. నేను భయపడి కాదు, దయచేసి మీరు భయపడి కాదండి, పట్టుకోవాలన్న కాన్సెప్టే. ఓవరాల్ గా కూడా ఈ వరంగల్ ఆర్టీఐ ఆఫీస్ లో జరిగిన ఘటన ప్రస్తుతానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక హల్చల్ చేస్తుంది. అసలు ఒక ఆర్టీఐ వెహికల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఒక నకిలీ వ్యక్తులు ఏసీబీ అధికారులు అంటూ చెప్పి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి, వాళ్ళు భయపడి 2-3 గంటల్లోనే 10,20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతుంది. ఇదే విషయమై వెహికల్ ఇన్స్పెక్టర్ వివరణ కోరితే అతను మాత్రం నన్ను భయపెట్టారు, చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాను, నేను ఒకవేళ నాకు హార్ట్ అటాక్ ఉంటే వాళ్ళు చేసిన టార్చర్కి నేను భయపడే చనిపోయే సిచ్యువేషన్లో నేను ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఒక దొంగను పట్టించాలని ఒక క్రమంలోనే ఒక సిటిజన్గా ఆలోచించి ఇవన్నీ ఎవిడెన్స్లతో వాళ్ళకి పంపించనని చెప్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా జరిగిన ఈ వ్యవహారం మాత్రం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఒకవైపు వరంగల్ ఆర్టీఐ ఆఫీస్కి ఒక రెగ్యులర్గా ఒక డీటీసీ లేకపోవడం కారణంగా కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. కేవలం ఒకే 2 MVAల పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరగడం, ఈ రిజిస్ట్రేషన్ తనిఖీలు ఇవన్నీ జరగడం కూడా ఒక ఇంత చర్చకు దారితీస్తుంది. ఒకవైపు ఏసీబీ అధికారులు ఎక్కడ కూడా మేము ఫోన్లు చేయము, ఎవరికి కూడా ఫోన్ చేయము, డైరెక్ట్ మేము వస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నప్పటికీ కూడా ఒక అధికారులు, నకిలీ అధికారులకు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఈ విధంగా భయపడడం, వాళ్ళకు డబ్బులు పే చేయడం కూడా ఒక ఇంత చర్చకు దారితీస్తుంది. ఇప్పటికైనా కూడా అధికారులు ఈ విషయంపై ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అధికారులకు ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏసీబీ అధికారులు మేము ఎవరికి కూడా ఫోన్లు చేయము, మీరు ఎలాంటి ఫ్రాడ్ కాల్స్కి మీరు రెస్పాండ్ కావద్దని చెప్పేసి ఉద్యోగులకు కూడా కనీసం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి చర్చ. ఒకవైపు మరోవైపు కూడా ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఎవరైతే ఈ అధికారులు అంటూ నకిలీ అధికారులు వీళ్ళని వేధించారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటుగా మరోసారి కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వాళ్ళు ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్టీఐ అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్, రాము, మెగా 19.